సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతుల గుడ్ న్యూస్, పాస్బుక్ ఆధారంగా 2 లక్షల రుణమాఫీ. రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రుణమాఫీపై మరో 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని తెలిపింది. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే అని తెలిపింది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి 2 రోజుల తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టి పెడతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉచిత బస్సు పథకం కోసం నెలకు 350 కోట్ల పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. మరోవైపు రైతు బంధు దుర్వినియోగంపై రాష్ట్ర కేబినెట్కు నోటు అందజేసింది వ్యవసాయ శాఖ. గత ప్రభుత్వం హయాంలో 12 విడతల్లో కలిపి మొత్తం 26,500 కోట్లు ప్రజాధనం దుబారా అయినట్లు గుర్తించింది. హైవేలు, వెంచర్లు, బీడు భూములకు కూడా గత 6 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలు చెల్లించాలని తెలిపింది. గత బీఆర్ఎస్ హయాంలో ప్రతి విడతలో 2,000 కోట్ల రూపాయలు పైగా దుర్వినియోగం అయినట్లు గుర్తించారు కాంగ్రెస్ సర్కార్. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.